తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి. పావుదొక్క 3 కిలోలు ఉందండి ఇది. చూసారా ఫ్రెష్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ చేప క్లీన్ చేసుకొని మంచిగా ఈరోజైతే చేపల ఫ్రై, చేపల పులుసు నా స్టైల్లో నేను పెడతానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదిగో చూడండి, మంచిగా క్లీన్ అయితే చేసుకుంటాను. నాకు క్లీన్ చేసుకోవడం వచ్చండి. ఇది చూసారా, తెల్లగా తొంగేసేసుకున్నాను మొత్తము. ఇప్పుడు కట్ చేసేసుకున్నాను. చూసారా, మొత్తం తోకలు మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఎంత పెద్ద చేపైనా కట్ చేస్తానండి, నాకు అలవాటే కట్ చేయడము. కాకపోతే ఏంటంటే చూపించడానికి కట్ చేసుకోవడం. ఒక్కోసారి ఏదైనా పని ఎక్కువ ఉన్నదంటే అక్కడే కట్ చేపిస్తాను. మనం కట్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట. అక్కడ కటింగ్ కన్నా ఎవరికైనా కటింగ్ వస్తే ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కట్ చేసుకుంటేనే నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇదనేది మనం క్లీన్గా ఇలా తీసేసుకోవాలన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే చేప తీసుకొచ్చానని చెప్పాను కదండి, రవ్వ చేప తీసుకొచ్చాను. 1/4 కిలో తక్కువ 3 కిలో చేప అండి. నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే దేనికైతే సపరేట్ చేసేసుకున్నాను అనమాట. అంతా చేప ఒకటేసారి మాకైతే వండినా కూడా తొందరగా కాదు. అందుకనేసి నేనైతే చూడండి ఒకసారి ఇవైతే పులుసుకని తీసుకున్నాను అనమాట. నేను ఉప్పు కారం కలుపుదామని రెడీ పెట్టుకున్నాను. ఇవైతే పులుసుకు పెట్టుకున్నానండి, తీసుకున్నాను. ఒక 6 పీసులు వచ్చేసి ఇలాంటి పీసులు మంచిగా ఫ్రై, మా బాబు తింటాడు, ఇష్టం మా బాబుకి. ఇవైతే డీప్ ఫ్రై చేస్తాను. ఇవి వచ్చేసి మంచిగా మసాలా దట్టించి ఇగురు చేస్తానండి. రేపు చేస్తా, ఈరోజు కాదు. ఈరోజైతే ఫ్రైను పులుసు అయితే చేస్తాను. ఇవి వచ్చేసి రేపొద్దుట మంచి ఇగురు అయితే చేస్తాను అనమాట. చేప మొత్తం క్లీన్ చేసుకుని స్నానం చేసి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇప్పుడు మనం దీనికి ఉప్పు కారం అయితే పట్టించేసుకున్నాము. ఉప్పు కూడా వేసానండి, కళ్ళుప్పు. ఇది మంచిగా ఇవైతే మంచిగా ముక్కలకైతే మనకి కారం పట్టేసి ఉంటుందండి. ఇప్పుడైతే కరెంట్ అయితే లేదు, కరెంట్ పోయింది. నేను మసాలాలు కూడా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇవైతే పక్కకు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రై అండి. ఫ్రై కూడా నేను కలిపి పెట్టేసుకుంటా. వీటికి సరిపడా కారం అండి. కొంచెం పసుపు,
టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా అండి, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. ఎందుకంటే మనకి మోతాదు తక్కువ ఉన్నాయి కదా, చేపలు అయితే 6 పీసులే తీసుకున్నాను, కాకపోతే పెద్ద పెద్ద పీసులు తీసుకున్నాను అనమాట. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తానండి, చిటికెడు చాలు. ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక నిమ్మ చెక్క, అయితే మంచిగా ముక్కలన్నిటికీ పట్టించేసుకోవాలన్నమాట. ఇది కలుపుకుని పక్కకు పెట్టుకుంటే మంచిగా 1 గంట 2 గంటలు నానితే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై ముక్కకు పడతాయి, మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడతాయి అన్నమాట. మనం వెంటనే కూడా ఫ్రై చేసుకోకూడదు, కనీసం 1 అరగంట అయినా పక్కకు పెట్టుకుంటే మంచిగా ముక్కలు మంచిగా ఈ ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా మంచిగా ఇందులోకి వెళ్తుంది అన్నమాట. ఇంతేనండి, ముక్కలైతే కలిపేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదిగోనండి మన చేపల పులుసులోకి వచ్చేసి ఈ సైజు ఉల్లిపాయలు 4 అయితే తీసుకున్నాను, 1 టమాటా తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, లేత బెండకాయలండి, ఇప్పుడే చెట్టు నుంచి తుంచిన కాయలు. చూసారు ఎంత లేతకున్నాయో. నేను ఈరోజు బెండకాయలు వేసి పులుసు చేస్తానమాట. చేపల పులుసు బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవైతే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. చూడండి, కరెంట్ లేదు కదా అని దీంతో టమాటా ఉల్లిపాయ దీంతో అయితే తురుముకున్న తర్వాత కరెంట్ వచ్చిందనమాట. చూసారా? ఈ మసాలాలు అయితే మిక్స్ చేసి పట్టేసుకుందాం, మెత్తగా పేస్ట్ అయితే పెట్టుకున్నాము. మసాలా పట్టుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోనండి మన మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము కూర తాలింపు వేసేసుకున్నాము. ఓకే అండి, నేనైతే చూసారా వెడల్పుకున్న కళ అయితే పెట్టుకున్నాను. చేపల పులుసుకి ఆయిల్ అయితే పోసుకోవాలి. చేపల కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి. ఆయిల్ అయితే అయింది. ఇదైతే మెంతిపిండి అండి, చిటికెడు మెంతిపిండి వేస్తా ఫస్ట్. ఒక 2 రెబ్బల కరివేపాకు. చేపల కర్రీలో కరివేపాకు చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాను. మనం ముందుగానే తురుము పెట్టుకున్న 1 టమోటా 4 ఉల్లిపాయలు ఇదైతే వేస్తాం. మసాలా వేస్తేనే మంచి గమ్మత్తు స్మెల్ వచ్చిందండి. మెంతిపిండి వేసాం కదా, ఈ మసాలా కూడా వేసేసుకుంటాం. మనకి 2 ఒకటేసారి వేగిపోతాయి అన్నమాట, పచ్చి స్మెల్ లేకుండా. చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకున్నానండి. 50 గ్రాములకు ఎక్కువ, 100 గ్రాములకు తక్కువ నానబెట్టుకుని చాలాసేపు అయిందనమాట. మనకి మసాలా అయితే వేగింది. ఇప్పుడు మనము
ఇదిగో చూడండి, నేను బెండకాయ పలంగానే వేస్తాను అనమాట. బాగుంటాయి, చాలా బాగుంటాయండి. ఇవైతే వేసేసుకుంటా. చాలా ఫ్రెష్గా ఇప్పుడే తెంచిన కాయలు ఇవి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు అయితే. ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటాను, ఎందుకంటే ఇందాక నేను చాప ముక్కల్లో పసుపు వేయలేదు. చూడండి, ఈ విధంగా అయిందనమాట. బెండకాయలు ఒక 2 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఉప్పు కారంతో కలిపి పెట్టుకున్న చాప ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఇలా ఉన్నప్పుడు మనం చాప ముక్కలు కలిపేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు నేను ఇంకో కొంచెం కారం వేస్తానండి. చేపల పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది. కొంచెం కళ్ళుప్పు. ఇప్పుడు మనము ఈ కారం నీళ్ళైతే పోసేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి ముక్కలకి. ఈ లోపు అయితే మనము చింతపండు పులుసు మెత్తగా గుజ్జుగా తీసేసుకుందాం, చిక్కగా. చూడండి, చూడండి కదా. ఇప్పుడు మనము తీసుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం. ఒకసారి మనము క్లాత్తో పట్టుకొని ఇట్లా అనుకుందామండి. మంచిగా మూత పెట్టుకుని మంచిగా మరగాలన్నమాట మన చేపల పులుసు అయితే. ఒక్క 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మూతేసేస్తాను. చేపల పులుసు అయితే ఇంకా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయింది, ఇంకా మరగాలి పులుసు అయితే. ఈలోపు మనం చేపల ఫ్రై అయితే చేసుకుందాం. ఇది చూడండి, ఇంకా ఉడకాలి, మంచి స్మెల్ వస్తుంది. ఈలోపు మనము చేపల ఫ్రై అయితే చేసుకున్నాము. ఇది చూడండి, మంచిగా పట్టేసింది అనమాట ఉప్పు కారం.
ఇంకో పీస్ వేసేనామా ఇంకా మనం సిమ్లో అయితే వేయించుకోవాలండి, ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. క్రిస్పీగా మొత్తం మనకి ఇందులో ఉన్న ముళ్ళు కూడా క్రిస్పీ అయ్యేటట్టు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇదిగోనండి మన చేపల పులుసు అయితే దగ్గర పడిపోయింది. ఇంకా నేను లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసుకుంటాను. ఆల్రెడీ ఇందాక కొంచెం వేసానండి ఉడికేటప్పుడు. ఓకే, కొంచెం కరెక్ట్ 2 నిమిషాలు మూత పెట్టుకుని దించేస్తాను. స్టవ్ అయితే బంద్ చేస్తాం. ఇదిగోనండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాము. ఆయిల్ అంతా చూసారా బయటకు వచ్చేసింది. అంతే, చిక్కగా అయిపోయింది. ఓకేనా, ఒక్క 2 గంటలు అలానే వదిలేసామంటే మనము భోజనం చేసేసరికి అయితే పులుసు అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, మనం చేపల ఫ్రై అయితే చూసుకున్నాము. ఇదిగోనండి మన చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. మంచిగా తీసేస్తాం. కొంచెం ఫ్రై అవ్వాలి, తీద్దాం. ఓకేనండి, చేపల ఫ్రై కూడా అయిపోయింది. చూసారా, చేప ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకెందుకు లేదు, మనమైతే లంచ్ చేద్దాము. చూడండి చేపల పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చేపల పులుసు, వేడి రైస్. ఓకే అండి, లంచ్ అయితే చేసేద్దాము, నడవండి. ఓకేనండి, లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేసేద్దాం. ఇది మా పాపకి. బాబు బయటికి వెళ్ళాడు, వాడు రావడానికి ఇంకా లేట్ అవుతుంది. టైం అయితే చాలా అయిపోయింది, ఆకలేస్తుంది బాగా. చేపల పులుసు చూసారా, ఇలా చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఫోటోలు తీసుకోమ్మా. పొట్ట ముక్కలు వేసుకుంటా, పొట్ట ముక్కలు అయితే బాగుంటాయి. బెండకాయలు చూసారా, బెండకాయలు. ఇది ముదర చేప అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రై పీస్. ఇది కూడా ఫోటో తీసుకోండి. ఇది బాగుంటుంది, పెడతాడు. ఈ మధ్య అసలు చేపల పులుసు అయితే చేయలేదండి.
చాలా రోజులైంది చేపల పులుసు చేయక. సూపర్ అండి. బెండకాయ ఎంత మెత్తగా, చాలా చాలా బాగుందండి. మనకి పెద్ద చేప అయితే ముళ్ళులు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి, తీసి పెట్టడానికి. అసలు చేప అయితే 1/4 కిలో తక్కువ 3 కిలోలు కదా, ముద్దల చేప చాలా బాగుంది చేపల పులుసు అయితే. బెండకాయ వేసి చేపల పులుసు ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. మా సైడ్ అయితే బాగా తెలుసు, చేపల పులుసులో బెండకాయలు తీసుకుంటాము. కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళైతే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో. సూపర్ అండి, ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకేనండి, ఈరోజు చేపల పులుసు చేపల ఫ్రై కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. నా రెసిపీ ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే ఫాలో అవ్వండి. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.